చిట్టపట చినుకుగా మొదలైన నైరుతి కుంభవృష్టిగా కర్షకలోకాన్ని ముంచెత్తింది. 1-2 జిల్లాలు మినహా దాదాపు జూన్ మొదటి వారానికి సాధారణం కంటే అధిక వర్షపాతమే నమోదైంది. తొలకరిలోనే వరుణుడు మురిపించడం వల్ల కుదిరిన అదును తొందరపెట్టింది. దున్నిన దుక్కుల్లో మెట్ట పంటల విత్తనం పెట్టి వెనుదిరిగితే మోసు పలకరించింది. అంతలోనే దట్టంగా అలుముకున్న నీలిమేఘాలు ఒక్కసారిగా మొహంచాటేయడంతో చిరుమలకలు తలలు వాచుతున్నాయి. ఇప్పటి వరకు పడ్డ కష్టమంతా పెరిగిన ఎండలకు సోలిపోతుంటే మెతుకుసీమ రైతులు నీరసించిపోతున్నారు. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తుంటే భారత వాతావరణ శాఖ ముందస్తు సంకేతాలు నిజమయ్యేలా ఉన్నాయనిపిస్తోంది. అదే జరిగితే కర్షకలోకం కోలుకోవడం గగనం. పెద్దగా సాగునీటి వనరులు లేని మెదక్ జిల్లా రైతుల దైన్యం ఇక వర్ణనాతీతం. మెతుకుసీమ సేద్యం మొత్తం వర్షాధారమే. నిరుడు వర్షాభావం, అకాల వర్షాలతో అప్పుల పాలైన రైతాంగం ఈసారి భారీ వర్షాలు పడితేనే మేడి పట్టాలని నిర్ణయించుకున్నారు. వరుణుడు జూన్ మొదటి వారంలోనే కరుణించడం వల్ల ఉప్పొంగిన ఉత్సాహంతో సాగుకేగాడు. తల తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులతో స్థోమత కొద్దీ ఆరుతడి పంటలను పెట్టారు. ఆరంభం ఆశాజనకంగా ఉన్న 3 వారాలుగా వాన జాడలేకపోవడం వల్ల సాగు విస్తీర్ణం కళతప్పింది. మురిపించిన తొలకరి మాయం కావడం వల్ల పొలాల్లో పచ్చదనమే కరవైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు మురిపించినాయి, ఇప్పుడు ఏం లేదు. అక్కడ నీళ్లు పోస్తున్నాము. పత్తి ఉన్నది సార్, 1 ఎకరా పత్తి ఉన్నది, 2 ఎకరాల కంది ఉన్నది, 1 ఎకరా మక్కు ఉన్నది. మొత్తం పూలు ఎండిపోతున్నాయి సార్. ఇక అది నీళ్లు పోస్తే కూడా ఏమైతుంది సార్, దానికి ఎకరాకు 10-12 వేలు దాకా అయింది సార్. అట్లా ఇప్పుడు ఎండిపోతున్నది. అది ముందు అది వర్షాలు లేక వర్షం కోసం ఎదురు చూస్తున్నాం. మేము 2 ఎకరాలు పత్తి పెట్టినాము ఈసారికి ఇప్పుడు ఇంత పంట అయ్యేది, కానీ వర్షాలు లేక మొత్తం ఎండిపోయినాయి. అవి మొలకలు చూస్తే ఎండిపోయినాయి, గడ్లు బాగా పడ్డాయి. లాగోడు ఇప్పటి వరకు 10,000 లాగోడు అయింది. బిందెలతో నీళ్ళు పోసుకున్నాం నేను మొన్న దాట్లు పెట్టడానికి. అది వానలు పడితేనే ఏమన్నా ఇది అవుతుంది, కానీ లేకుంటే మొత్తం పోతుంది. ఇక పెట్టిన పెట్టుబడి ఇట్లా రాదు. ఖరీఫ్ మజిలీలో కొరవడిన మేఘాల సహకారం వల్ల అదును మించిపోతుందనే కలవరం సాగుదారుల్లో మొదలైంది. 3 వారాలుగా చినుకు రాలకపోవడం వల్ల మొక్కలు వాడిపోతున్నాయి. ఒక్కో మొక్క ఎండిపోతుంటే మట్టి మనిషి గుండె తడారిపోతుంది. రైతు ఇంటిల్లిపాది శ్రమతో పాటు పెట్టుబడులు ఆవిరవుతున్నాయని కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామంలో మేము 2 ఎకరాల పత్తి పెట్టినాం. 10 సంచులు ఎరువు వేసినాం. మళ్ళీ కాకపోతే పెంటల ఎరువు కొట్టినాం. ప్యాకెట్ కూడా 900-800 ప్యాకెట్ తెచ్చి పెట్టినాం. ఈ 7 చెట్టు లేదు, ఏమి 4 ఆకల మీన్ ఉన్నాయి. దంటుకు 2 చెంబులు పోస్తున్నాం. 7కెళ్ళి తెచ్చిపోతాము. కాలం అయితే ఏ గుంతలోనే నీళ్ళు ఉంటాయి, అవన్నీ తెచ్చిపోతుంటే ఒకసారి కూడా కాలం లేదు. ఎట్లా పోయాలి అవి? కానీ అవి బతుకుతాయో చస్తాయో తెలియదు. మెదక్ జిల్లాలోని 46 మండలాల్లో 15 చోట్ల తక్కువ, మరో 15 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 2 చోట్ల అత్యల్పంగా నమోదైంది. 4,50,360 హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతున్నాయన్నది జిల్లా వ్యవసాయ శాఖ అంచనా. సాగైంది 2,21,000 హెక్టార్లే. 1,11,267 హెక్టార్లలో విత్తాల్సిన పత్తి 71,524 హెక్టార్లకి పరిమితమైంది. తినటానికి తిండే ఇబ్బంది. 10,000 దాకా పెట్టినా. మంది సంచులు వేసినా, 5 పెట్టుబడి పెట్టినా, ఏం ఫలితం లేసారు. మస్తు ఇబ్బంది ఉన్నది, ఘోరంగా ఉన్నాం. పోయినసారి ఏం మంచిగా లేదు, ఇప్పుడు గిట్ట ఏం మంచిగా లేదు. పోయినసారి జ్వరం నయం, కానీ ఇప్పుడైతే మొత్తం ఇబ్బంది ఉన్నది. 200 కూలి. మేము ఎట్లా బతకాలి, మేము ఏం చేయాలి? ఇక వానలు లేవు కదా సార్, ఎక్కడైనా వానలు లేవు, ఇక్కడైనా వాన లేదు అనేసి చెప్తున్నారు. వానలు వస్తాయేమో నిన్న మొన్నటి సంధి చూస్తున్నామని వాననే వస్తుంది. ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులతో వాడిపోతున్న మొక్కలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఒక్కో కూలీకి 150 నుంచి 200 రూపాయలు ఇచ్చి బిందెలతో నీరు పోయిస్తున్నారు. మరో 15 రోజుల్లోపు వర్షాలు పడకపోతే ఎకరాకు 15,000 నుంచి 20,000 పెట్టుబడి కోల్పోవాల్సి వస్తుందని వ్యవసాయదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 ఎకరాల పత్తి వేసినాము, మొత్తం నష్టపరిహారం అయింది. ఎరువులు మసాలాలు పెట్టి 1000 రూపాయలకు ఒకటి పత్తి ప్యాకెట్ తెచ్చి కూలీలను పెట్టి 200 పెట్టినాము. ఏం వస్తలే, మొత్తం ఆరిపోయి వీటిని. ఎకరకు 10-20,000 పెట్టుబడి అయిందని ఏం వస్తలేదు చూడుది. మాకు ఇది వస్తుందా పోతుందా తెలియదు. వర్షం లేక ఇదంతా ఇబ్బంది అవుతుంది. రోజు నీళ్ళు గిట్ట వస్తున్నాం కూలీలను పెట్టి, ఏం లాభం లేదు. 2 ఏళ్లుగా మెతుకుసీమ రైతన్నలను కరవు వెంటాడుతోంది. గతం మళ్లీ పునరావృతమైతే వలసలు తప్ప పల్లెల్లో మనుగడకు మార్గమే కనిపించడం లేదన్నది మట్టి మనిషి అంతర్మథనం.